ఇక ఆ భూమి శారదా పీఠానికే జలమండలికి కేటాయింపులు రద్దు. శారదా పీఠం భూములు కూడా తీసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. ఈ వ్యతిరేకంగా రావడం సైలెంట్ అయిపోయింది. రేపు మాజీ మావోయిస్టులతో రాహుల్ భేటీ. వికారాబాద్లో డీసీసీ అధ్యక్షుల సమావేశం అనంతరం అవకాశం. ఇట్లా వచ్చిందా? కాంగ్రెస్ కీలక నేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మావోయిస్టు పార్టీకి చెందిన మాజీ కీలక నేతలు రేపు భేటీ కాబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఇటీవల తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టులు రాహుల్ అపాయింట్మెంట్ కోరగా ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులే స్వయంగా వారిని రాహుల్ దగ్గరికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వారం రోజులుగా వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్లో డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ కార్యక్రమానికి రేపు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. డీసీసీ అధ్యక్షులతో మరి ఏం భేటీ అవుతారు రాహుల్ గాంధీ, ఏం భేటీ అవుతారు ఏంది అనేది చూద్దాం ఒక్కసారి. ఎక్కడుంది వార్త? సమావేశం అనంతరం మాజీ మావోయిస్టులతో ఆయన భేటీ అవుతారని తెలిసింది. ఇది ఇలా ఉండగా ఇటీవల లొంగిపోయిన వారు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయాన్ని పెంచాలని ముఖ్యమంత్రిని కోరారు. మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. రాహుల్ గాంధీతో జరిగే భేటీలో ఈ అంశాలను మాజీ మావోయిస్టులు ప్రస్తావించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాహుల్తో భేటీ అయ్యే వారిలో పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడితో తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ ఆలియాస్ రమేష్, సెంట్రల్ మిలిటరీ కమిషన్ మాజీ ఇన్ఛార్జ్, సెంట్రల్ కమిటీ మాజీ సభ్యులు మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్, పుల్లూరు ప్రసాదరావు ఆలియాస్ శంకరన్న, పోతుల పద్మావతి ఆలియాస్ కల్పన ఆలియాస్ సుజాత, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు బడే చొక్కరావు ఆలియాస్ దామోదర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ మాజీ కార్యదర్శి నూనె నరసింహారెడ్డి ఆలియాస్ గంగన్న ఉన్నట్లు తెలిసింది. మొత్తం మీద రాహుల్ గాంధీతో రేపు భేటీగా పోతున్నారంట మావోయిస్టులు. ఇక్కడ డీసీసీల శిక్షణా తరగతులు నడుస్తూ ఉన్నాయి వికారాబాద్లో హరిత దగ్గర. సో రేపు రాహుల్ గాంధీ మన రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో మరి వీళ్ళందరూ మావోయిస్టులు అందరూ రాహుల్ గాంధీని కలిసి మావోయిస్ట్ పార్టీని రాజకీయ పార్టీగా ప్రకటించాలంటే అది అయ్యే ముచ్చట కాదు, పోయే ముచ్చట కాదు అన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మావోయిస్టులు దేవ్జీ కానీ ఇక్కడ బడే చొక్కరావు కానీ లేదంటే ఇక్కడ మల్లా రాజిరెడ్డి మంతని బిడ్డ, ఇక్కడ తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ కోరుట్ల బిడ్డ, ఇక్కడ బడే చొక్కరావు ములుగు బిడ్డ, తాడ్వాయి మండలం అదే ములుగు ప్రాంతం ఏదైతే ఉన్నదో అదే మండలానికి సంబంధించిన బిడ్డ. సో ఈ ముగ్గురు కూడా మేజర్గా రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దీంట్లో ఇద్దరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కోరుట్ల నుంచి దేవ్జీ, ఇక్కడ ములుగు నుంచి బడే చొక్కరావు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అన్న ఒక కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. ఇక నరసింహారెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన అతను కాబట్టి మరి నరసింహారెడ్డి కూడా భేటీ కాబోతున్నారంట. మరి ఏం మాట్లాడతారు ఏంది అనేది చర్చనీయాంశంగా ఉన్నది. దీనిపైన కేంద్రం కూడా ఫోకస్ పెడతా ఉన్నది. ఎవరు ఎటు కదలికలు పోతూ ఉన్నారు, మాజీ మావోయిస్టులు నిజంగానే ప్రజాకోణంలో వచ్చిన తర్వాత జనజీవన సవంతిలోకి వచ్చిన తర్వాత జనం కోసం పనిచేస్తున్నారా లేదంటే వేరే యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారా అనేది కేంద్రం కూడా గట్టి ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద రేపు ఒక అలజడి మాత్రం సృష్టించబోతున్నాడు రాహుల్ గాంధీ అనే చర్చ జరుగుతూ ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇంకొక వార్త ముందుకు వెళ్దాం. ఇంకొకటి ఉన్నది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి మాజీ మావోయిస్టులు 120 మంది వెళ్ళినా నిన్న. వాళ్ళు ఇప్పటి వరకు పాపం అసెంబ్లీ చూడలే. ఇదే మన